హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇండియన్ వ్లాగర్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మీ అందరి కోసం వన్ మోర్ హెల్దీ రెసిపీ అండి. సోయా చంక్స్తో తిక్క మసాలా చేస్తున్నాను. చాలా యమ్మీ ఉంటుంది. పనీర్ కాలేనప్పుడు ఇలా ఒకసారి సోయా చంక్స్తో చేయండి. ఇది హెల్దీ కూడా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ సోయా చంక్స్ని మంచిగా హాట్ వాటర్లో వేసి ఒక 2 minutes పెట్టి తర్వాత ఆ వాటర్ సపరేట్ చేసేసేయండి. ఒక బౌల్లో పెట్టేయండి. ఆ సోయా చంక్స్ బాల్స్ సైడ్ పెట్టేసి ఇప్పుడు ఆనియన్స్ చాప్ చేసుకోండి. ఆనియన్స్ మంచిగా చాప్ చేసుకున్న తర్వాత షిమ్లా మిర్చి కూడా తప్పకుండా యూస్ చేయండి. అప్పుడే హెల్తీగా ఉంటుంది. అండ్ షిమ్లా మిర్చి ఎందుకు యూస్ చేయాలి అంటే షిమ్లా మిర్చితో మన స్కిన్కి మంచిగా టైట్నింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అందుకే షిమ్లా మిర్చి కంపల్సరీ వీక్లీ వన్స్ అయినా యూస్ చేయండి. సో షిమ్లా మిర్చి కూడా ఇలా మంచిగా చాప్ చేసుకున్న తర్వాత అదే బౌల్లో సోయా చంక్స్ ఉన్న బౌల్లో షిమ్లా మిర్చి అండ్ ఆనియన్స్ వేసి టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్ అండ్ సాల్ట్ అండి. టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందులో శనగపిండి ఉంటుంది కదా, ఆ ఫ్లోర్ని మంచిగా రోస్ట్ చేసుకోండి. సపరేట్ ప్యాన్లో రోస్ట్ చేసుకున్న తర్వాత అది కూడా ఇందులో వేసి ఆ ఫ్లోర్ మంచిగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా పెట్టేయండి. ఒక 10 minutes తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఈ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా సోయా చంక్స్, ఈ మిక్స్ మొత్తం అందులో యాడ్ చేసి మంచిగా కొంచెం కుక్ చేసుకోండి. ఏంటి అంటే దగ్గర అవ్వాలి మంచిగా. సో ఇగో ఇలా సపరేట్ అవుతుంది కదా ప్యాన్కి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసినాక అగైన్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసిన తర్వాత జీరా అండ్ బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ మంచిగా వచ్చే టైంలో ఆనియన్స్, చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ చాప్ చేసుకున్న టమాటోస్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు ఇందులో అగైన్ మళ్ళీ టర్మరిక్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే టమాటోస్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. టమాటోస్ మొత్తం మంచిగా కుక్ అయిపోతుంది, ఆనియన్స్ కూడా. అలా మంచిగా కుక్ అయిన తర్వాత చూసారా, ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత మనం ప్యాన్లో ఫ్రై చేసుకున్నాం కదా సోయా చంక్స్, ఆ మిక్స్ మొత్తం ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ టమాటోస్, ఆనియన్స్ మంచిగా సోయా చంక్స్ని ఉండేలాగా. నెక్స్ట్ హాట్ వాటర్ యాడ్ చేస్తే 2 minutesలో కంప్లీట్ అవుతుందండి. లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేయాలి. నార్మల్ వాటర్ యాడ్ చేస్తే ఒక 5 minutes కుక్ చేయాలి. రెసిపీ కంప్లీట్ అవుతుంది. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత గ్రీన్ చిల్లీస్ అండ్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసి కుక్ చేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీలో, ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా మంచిగా కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. కర్రీని రైస్తో తినొచ్చు అండ్ చపాతీ, ఫుల్కా, బటర్ నాన్, నార్మల్ నాన్ కానీ రుమాలి రోటీ అన్నిటితో ఎంజాయ్ చేయొచ్చండి. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆల్సో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.